స్వామి శరణం స్వామి శరణం. దారిలో స్వాములు కొంతమంది అడుగుతున్నారు ఇలా, ఏం స్వామి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా పాదయాత్ర చేస్తున్నారు కదా, ఇన్ని రోజులు మీరు ఏం పని చేస్తారు, ఎలా నెలల్లో లీవులు ఎలా ఇస్తారంటే, కొంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారు, అదే అన్ని కొంతమందికి లీవులు ఇచ్చారు, కొంతమందికి బిజినెస్ అయితే వాళ్ళ సొంత వ్యాపారం కాబట్టి డబ్బులు వస్తాయి రావో తెలియదు. అలా జీతాలు పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఏమంటే ఇంకా ఆ దేవుడి మీద భారం వేసి అంతా ఆయనే చూసుకుంటాడు. ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆయనే దిక్కుంటాడు మాకు. సో ఆయన మీద భారం వేసి మేము నడవాలని అయ్యప్ప పాదయాత్ర మొదలుపెట్టాము. స్వామి శరణం స్వామి శరణం. ఆకు కలర్ వెరైటీగా పచ్చగా ఎర్రగా సేమ్ కలర్ కొట్టినట్లున్నాయి. ఆకుపచ్చ ఎరుపచ్చ 2 కలర్లు. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తావో తెలియదు కానీ ఇలాంటి నీళ్ళు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ కొలాయి నీళ్ళు కాదు, ఏవో కాలువ నీళ్ళు కాదు, కొండల నుంచి వచ్చే నీళ్ళు ఇది. కానీ తాగితే 1 సంవత్సరం వరకు జ్వరాలు రావు, దగ్గు రాదు, పడింపులు రాదు. అటుకో మంచి నీళ్ళు స్వామి, ఇలాంటి నీళ్ళు దొరకవు నీకు. ఫిల్టర్ వాటర్ కూడా పనిచేయవు. ఇది వచ్చేసి వల్లకడువు అనే అయ్యప్ప స్వామి దేవస్థానము. మేము ఎప్పుడైనా వస్తే ఇక్కడ విశ్రాంతి తీసుకుంటాము. చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ దేవస్థానము. లోపల ఉంది ఇదే అయ్యప్ప స్వామికి రూట్ మ్యాప్. ఎంట్రన్స్ వెళ్ళి ఎంట్రన్స్ శబరిమలై ఎంట్రన్స్. సేమ్ సన్నిధానంలో ఉన్నట్లు అది. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి శరణం. ఆదోని నుండి శబరిమలై మహాపాదయాత్ర 26వ రోజు. మేము ఇప్పుడు వెండి పెరియార్ నుంచి సత్రంకి వెళ్తున్నాము. ఏ ఆటంకం లేకుండా శ్రీనివాసాచార్య గురుస్వామి ఆధ్వర్యంలో అందరూ ఆరోగ్యంతో అనారోగ్యంతో అందరూ మా డాక్టర్ స్వామి దయతో ఏదైనా జ్వరం వచ్చినా ట్యాబ్లెట్లు, ఏదైనా కాళ్ళు బొబ్బులైనా ఆ ట్రీట్మెంట్లు, ఏదైనా గాజు కుచ్చుకున్నా తీసి దాన్ని కట్టగట్టి అన్ని సౌకర్యాలు మా శంకర స్వామి చేస్తున్నాడు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను, కృతజ్ఞతలు. వారికి వారి కుటుంబానికి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆ శబరిగిరీషుని కోరుకుంటున్నాను. స్వామి శరణం స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి శరణం. స్వామి మేము ఆదోని నుంచి శబరిమలై మహాపాదయాత్ర బయలుదేరినాము. 28వ తారీఖు, పోయిన నెల 28వ తారీఖు మేము శబరిమలైకి బయలుదేరినాము. మనకి శ్రీనివాస ఆచార్య గురుగారు ఆశీర్వాదంతో మనకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎటువంటి అపాయం లేకుండా మేము చాలా ఇష్టంగా బయలుదేరుతున్నాము. అయిన తర్వాత వచ్చేసి ఇప్పుడు మా స్వాములు అందరూ ఎంతమంది స్వాములు అయ్యప్ప స్వాములు మేమంతా కలిసికట్టుగా పోతున్నాము. ఎటువంటి ఇబ్బందులు ఆటంకులు లేవు. స్వామి శరణం స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఇదే లాస్ట్, ఇంకా నడకదారి, ఇంకా అన్ని జీపులు వెళ్తాయి. మేము ఇప్పటి నుంచి ఇక్కడ టీ ఎస్టేట్లో నుంచి షార్ట్ కట్ వెళ్తాము. ఎంగోబెక్ రైట్కి పోవాలంట మా స్వామి చెప్తున్నాడు. రైట్ స్వామి రైట్ పో. స్వామి శరణం. మా మురుగన్ టెంపుల్లో స్వామి పూజారి అనమాట. అక్కడ ఆల్ టైమ్ నైట్ ఆ గుళ్ళో పూజారినా. ఈసారి లేడు, ఈ సంవత్సరం లేడు, అక్కడ వేరే స్వామి ఉన్నాడు. స్వామి శరణం స్వామి. ఇట్లా పోవాలా, ఇట్లా ఈ స్వామి అంట గారు. పొద్దున ఇక్కడ టీ హోటల్ టీ తాగి వెళ్తాము. వేడి వేడి వడ ఇప్పుడు స్వామి, వేడి వేడి వడ, సుడ వడ. ఇక్కడ సుడ వడ అంటారు. వడ బాగుంది. లాస్ట్ ఇయర్ ఈ స్వామి మురుగన్ టెంపుల్లో చేతిలో కర్పూరం పెట్టుకొని ఆర్తిచ్చాడంట మా సోమస్వామి చెప్తున్నాడు. మాల స్వామి శరణం స్వామి శరణం.
ఇక్కడ వల్లకడువు దగ్గర రైట్కి తిరిగినాము. అక్కడక్కడ బోర్డ్స్ వేశారు, సత్రం దారి చూపించారు ఇక్కడ. ఎందుకంటే రూట్ ఉంటేనే మనం వెళ్ళగలము. ఇదిగో ఇక్కడ దారి. లొకేషన్ అయితే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చూడ చక్కటి ప్రదేశం. అంతా షార్ట్ కట్లో వెళ్తున్నాం టీ ఎస్టేట్లో నుంచి. యాక్చువల్లీ లాంగ్ అవుతుంది. మేము టీ ఎస్టేట్ నుంచి వెళ్తాము. చాలా అద్భుతమైన ప్రదేశం. సూర్యభగవానుడు వచ్చేసాడు. ఇలాంటి వ్యూ ప్లేస్ ఎప్పుడైనా వచ్చారా మీరు? ఈ స్వామి సత్రం నుంచి వస్తున్నాడు. వీళ్ళంతా ఊర్లో వాళ్ళు షార్ట్ కట్ వస్తారన్నమాట. చాలా షార్ట్ కట్లో వచ్చాము మేము. ఆ కనిపించే దారి అక్కడ నుంచి ఇలా టీ ఎస్టేట్లో నుంచి వచ్చాము. ఇక్కడ తేలాము. యాక్చువల్ ఆ రూట్ అక్కడ అలా రోడ్డు వచ్చి ఇలా రోడ్ ఎక్కి ఇలా వెళ్ళి అలా చుట్టూ తిరిగి ఇక్కడ వస్తుంది రోడ్డు. కానీ మేము షార్ట్ కట్లో దగ్గర వచ్చేసాం. చాలా దగ్గరకు వచ్చేసాము. షార్ట్ కట్ కాఫీ ఎస్టేట్లో షార్ట్ కట్ అంటే రోడ్డే ఇది. యాక్చువల్లీ ఇది వ్యూ పాయింట్కి వెళ్ళే దారి. ఇది సత్రంకి వెళ్ళదు. మళ్ళీ అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. అది టీ ఎస్టేట్లో నుంచి వెళ్ళాలి అక్కడ కూడా. ఇదంతా జీప్ రూట్. వ్యూ పాయింట్కి వెళ్తుంటాం అనమాట. అది కూడా చూపిస్తాను. స్వామి శరణం. జీప్ దారి. మేము షార్ట్ కట్లో వెళ్తున్నాం. సత్రం చాలా దగ్గర. ఇది మెయిన్ రోడ్లో అంటే లాంగ్ అవుతుంది. ఈ దారి పడుతున్న వెళ్తే సత్రం చేరుకుంటాం. అడవిలో ఏ జంతువు వచ్చి ఏం చేసినా మమ్మల్ని అడిగే నారదుడే లేడు. నెట్వర్క్ కూడా ఉండదు ఇక్కడ. అంతా అయ్యప్ప దయతో గుండె ధైర్యంతో వెళ్తున్నాము. కాసేపట్లో సత్రం చేరుకోబోతున్నాము. దారిలో జలపాతాలు. జలపాతాలు నీళ్ళు ఫ్రిడ్జ్లో ఉన్నట్టున్నాయి. అక్కడ ఒక స్వామి కనిపించాడు. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఒక మాతా స్వామి కనిపిస్తుంది. ఎవలా కిలోమీటర్ స్వామి? ఇక్కడ ఒక దారి ఉంది, ఇక్కడ ఒక దారి ఉంది. ఇది వచ్చేసి సత్రం. ఎవరైనా గూగుల్లో సెర్చ్ చేయండి. సత్రం వ్యూ పాయింట్, 3rd వ్యూ పాయింట్ ఇది సత్రం. టూరిస్ట్ వాళ్ళు వస్తారు ఇక్కడ. యాక్చువల్లీ అందుకే కొత్తగా హోటల్ పెట్టినట్టున్నారు ఇక్కడ. మేము 10 ఏళ్ళ కింద వచ్చాము ఈ షార్ట్ కట్ రూటు. అక్కడ హోటల్ పెట్టారు. ఇలాంటి ప్లేస్కి రాలేము. రాగలమన్నా మా కష్టమే. ఇప్పుడు ఇక్కడ 2 రూట్లు వచ్చాయి. మా సామాన్లు చెప్తే వినలేదు. ఈ రూట్లో వెళ్ళారు. ఈ రూట్ ఒకటి ఉంది, ఈ రూట్ ఒకటి ఉంది. అర్థం కావట్లేదు ఇప్పుడు. రైట్ సైడ్ ఒక రూటు, లెఫ్ట్ సైడ్ ఒక రూట్ ఉంది. దారిలో ఇలాంటి రూట్లు వస్తుంటాయి. మేము లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాము. మా సోమసామాలు రైట్ వెళ్ళారు. అక్కడక్కడ దారులు మిస్ అవుతుంటాము. ఏదో సినిమాలో చూపిస్తారు కదా, ఏదో నిధి కోసం బయలుదేరినట్టు అలా ఉంటుంది ఇక్కడ. మేము వెళ్ళే ప్లేస్కి లాస్ట్ ఘట్టమ్మ ఇది. చెట్లు పుట్లు, అసలు రోడ్లు ఉండవు, దారి ఉండదు, నడక దారి. ఇక్కడ ఒక సాము వచ్చాడు అంతే. ಹಿಂಗೆ ಹೋಗ್ತಾ ಇದೀವಿ ನೀರಿನಾಗ, ಅಡಿವ್ಯಾಗ ಹೋಗ್ತಾ ಇದೀವಿ. ಇಲ್ಲಿ 2 ರೂಟ್ ಇದಾವೆ. ಹೆಂಗೆ ಹೋಗ್ಬೇಕು ಹಂಗೆಲ್ಲ ನಮಗೆ ಗೊತ್ತಾಗವಲ್ದು. ಅವರ ಕೇರಳ ಸಾಂಬಾರನ್ನ ಕೇಳ್ತಾ ಇದೀವಿ ನಾವು. ಹಿಂಗೆ ಹೋಗ್ರ ಅಂತ ಇದ್ದಾರೆ. ಹಿಂಗೆ ಇವಾಗ దారి ಹಿಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದೀವಿ ನಾವು. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం. ఇక్కడ ఏదో రిసార్ట్ ఉన్నట్టుంది. చాలా అద్భుతంగా చేశారు. వైల్డ్ బిల్ అంట దారిలో. ఈ అడవిలో రిసార్ట్ అంటే చూడ చక్కటి ప్లేసే.
చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ప్రదేశం చూడడానికి, ఉండడానికి. ఇలాంటి ప్లేస్లో రావాలంటే చాలా ఆనందంగా ఉంటుంది వచ్చాక. దానికైతే సత్రం షార్ట్కట్లో ఊర్లో చేరుకున్నాము. ఇది సత్రం. మెయిన్ రోడ్ వచ్చేసి ఇలా రైట్ సైడ్ ఇది మెయిన్ రోడ్. ఇట్లా వస్తే వెహికల్ అన్నీ రావచ్చు. వెండి పెరియార్ నుంచి వస్తుంది. మేము ఇక్కడ ఇట్లా వెళ్తాం. ఎవరు మొత్తానికైతే సత్రం చేరుకున్నాం. 26వ రోజు. చాలా నిదానంగా వచ్చాము. షాపులు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇంతకుముందు ఇలాంటివి ఏం లేకుండే. ఇప్పుడు డ్రాగన్ కోడ్ దేవస్థానం ఎంట్రన్స్ ఇది. మేము ఇప్పుడు హాల్టింగ్ ప్లేస్కి వెళ్తాము. ఇదే మా హాల్టింగ్ ప్లేస్. ఇలా అక్కడ సత్రాల్లో రూమ్స్ ఉంటాయి. ఇలా రూమ్స్ ఉంటాయి. రూమ్లో హాల్ట్ అవుతాము. ఇక్కడ మొత్తం షెడ్లో డివైడ్ చేసి ఉంటారు. ఇక్కడ నైట్ విశ్రాంతి తీసుకొని మళ్ళీ ఉదయం వెళ్తాము. ఇది వచ్చేసి సత్రం. ఆర్టీసీ శ్రీనాథస్వామికి జైలుకి ఎక్కి ఎక్కడో రక్తం తాగేసి వెళ్ళిపోయింది. నువ్వు ఎంతమంది రక్తాలు తాగావో నీ రక్తం తాగి వెళ్ళిపోయింది అది జలిగి. మధ్యాహ్నం భిక్ష, అన్నం, పప్పు, అన్నము, పప్పు, టమాటా చట్నీ. నేను